హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఇవాళ వచ్చేసి గణేష్ నిమజ్జన్ వ్లాగ్. మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఇవంతా అయిపోయాయి. సో నేను ఇప్పుడే బాత్ చేసిన, ఎయిర్ మొత్తం వెట్ ఉంది. సో బాత్ చేసి దేవుడికి ప్రసాదం చేసిన అనమాట. మోదకాలు లాగా చేద్దామని బ్యాటర్ ప్రిపేర్ చేసిన. ఇంకా మోదకాలు చేయాలి. ఆ షేప్ యాక్చువల్లీ మోదకాలు మేకర్ చాలా కనిపిస్తున్నాయి ఆన్లైన్లో, కానీ మా ఏరియాలో బ్లింకిట్లో చూసినా కనిపించట్లేదు, జెప్టోలో చూసినా కనిపించట్లేదు, నాట్ అవైలబుల్ వస్తుంది అనమాట, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అంతా. సో హ్యాండ్తోనే ఇంకా షేప్ ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నాం. యాక్చువల్లీ మోదకాలు పెట్టాలి అంటారు కదా, నేను ఓన్లీ స్వీట్స్, పులిహోర ఇట్లాంటివి పెట్టాను అనమాట ఈ 4 days కూడా. సో మమ్మీ వాళ్ళు పంపించిండే కానీ ఏమో నా చేతులు చేద్దాము అని ఒక చిన్న ఏమంటారు, అందుకని చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవాళ యాక్చువల్లీ 5th day. సో 3 days కదా ఇద్దాం అనుకున్నాం, కానీ ఫ్రైడే వచ్చిండే. ఫ్రైడే రోజు తీయొద్దు అని చెప్పారనమాట. ఫ్రైడే అండ్ ట్యూస్డే తీయొద్దు, లక్ష్మీ గణపతి అంటారు, ఆ రోజు ఎట్లా తీస్తారు అని చెప్పిండు అనమాట మా డాడీ. సో అందుకని ఇంకా తీయలేదు, కదపలేదు కూడా. కొంతమంది ఏంటి అంటే ఆ రోజు కదిపి నెక్స్ట్ డే తీసుకెళ్లారంట. సో ఎందుకులే అనవసరంగా, కదిపినా కూడా తీసినట్టే కదా అనేసి తీయలేదనమాట మేము. సో ఈరోజు తీస్తున్నాము. ప్రసాదం పెట్టేసి పూజ చేసి కదపాలి, కదిపేసి మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడే పెట్టేస్తాము. మమ్మీ వాళ్ళు కూడా ఈరోజు తీస్తున్నారనమాట. సో అక్కడికి తీసుకెళ్ళి పెట్టాక ఇంకా అక్కడ కూడా పూజ అవుతుంది కదా, పూజ అయ్యి కదిపేసాక యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ తర్వాత అనుకుంటున్నాం అనమాట. పూజ కూడా 1:30కి అట్లా ఉంది అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో అప్పటి వరకు అక్కడికి వెళ్తాము. సో 1:30కి పూజ ఉంది. పూజ తర్వాత ఇంకా అందరూ వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి అందరు కొంచెం సెటిల్ అయ్యాక మళ్ళీ తర్వాత లడ్డు వేలం పాట ఉంటుంది. లాస్ట్ ఇయర్ 6,000కి ఏమో పోయిందనమాట. అంటే ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ పెట్టినాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో 6,000కి ఏమో పోయింది. యాక్చువల్లీ నిజంగా అసలు వినాయకుడి లడ్డు కొనుక్కుంటే చాలా మంచిది అంటారు, కానీ నేను చాలా టైమ్స్ చూసాను కూడా. లైక్ లాస్ట్ ఇయర్ ఒకరు కొన్నారు కదా, వాళ్ళకు కూడా అంటే అనుకోకుండా వాళ్ళు ఏం బిజినెస్ ఇట్లా ఏం అనుకోలేదు, కానీ వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు. ఇయర్ కల్లా దే మూవ్ టు దేర్ ఏమంటారు, లైక్ వాళ్ళ బిజినెస్ ఏరియాకి మూవ్ అయిపోయారు. చాలా మంచిగా అయింది వాళ్ళకు కూడా. సో ఈసారి వాళ్ళు చేసుకుంటారో చూడాలి. లైక్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట లడ్డు పాట కోసం. దాని తర్వాత ఇంకా తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వస్తాము. సో ఇంకా మాది కార్లోనే తీసుకెళ్ళాలా, మేమే తీసుకెళ్దామా లేకపోతే ట్రాలీలో వాళ్ళతో పంపిద్దామా అని ఆలోచిస్తున్నాం. పంపించినప్పుడు మేము వెళ్తాం, బట్ చూద్దాం, కార్లోనే తీసుకొచ్చినాం కదా తీసుకెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎట్లా అవుతుందో దాన్ని బట్టి విల్ మూవ్. ఇప్పుడైతే మోదకాలు చేస్తున్నాను అనమాట. మోదకాలు చేసుకొని కిందికి వెళ్ళాం. వ్యోమిక అండ్ వాళ్ళ డాడీ బయట కూర్చున్నారు. బయట కూర్చొని వాళ్ళిద్దరు ముచ్చటి అండ్ అంత, ఆమెనేమో బుక్ పట్టుకొని అన్ని రాసుకుంటూ కూర్చుంటాయి. తనకైతే అసలు ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి అంటే రాయడం. ఏదైనా పెన్ను బుక్ దొరికితే చాలు తను చాలా హ్యాపీ అయిపోతుంది, అవి రాసుకుంటూ కూర్చుంటుంది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి తనకు కొంచెం బుక్స్ ఇవి టాయ్స్ కంటే రాదర్గా నేను బుక్స్ ఇట్లాంటివి అలవాటు చేశాను అనమాట. తనకి దాంతో సెన్సరీ ప్లే అన్ని అట్లాంటివే చేపించిన. సెన్సరీ ప్లే అవుతుంది ఆమెకి బేసికలీ. అండ్ ఏమంటారు, ఇవి నేర్చుకోవడం తనకి చాలా ఇంట్రెస్ట్. ఏదైనా కొత్తది ఏమని చెప్పినాం అనుకోండి, చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి అంతే తను. సో తనకు ఇప్పుడు కూడా అంతే, బుక్స్ అంటే చాలా ఇష్టము. అండ్ సెన్సరీ ప్లే ఐటమ్స్ ఇట్లాంటివి బాగా ఆడుతుంది అనమాట. సో బయట కూర్చొని వాళ్ళు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ ఆడుకుంటున్నారు. కొంచెం పైన నేను మోదకాలు చేశాక చూపిస్తా వాళ్ళని. ఇప్పుడైతే మోదకాలు చేద్దాం. యాక్చువల్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసినాను, కానీ మోదకం చేయలేదు, చేస్తాను ఇప్పుడు. చూడండి, యాక్చువల్లీ దేవుడి కోసం అని సపరేట్గా బౌల్స్ ప్రసాదం పెడతామన్నమాట. ఎందుకంటే మనం తింటాం కదా, మనం తిన్నప్పుడు నాకు అంత మంచిగా అనిపించదు, ఏమో ఇంగిలి అయిపోతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫుడ్ చేయడానికైనా లేకపోతే దేవుడికి ప్రసాదం పెట్టడానికైనా. సో అందుకని నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఇట్లాంటి బౌల్స్ తీసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుండే, కానీ అది మొత్తం ఎక్కడెక్కడో పడిపోయినాయి, అసలు దొరకలేదు. సో అన్నీ వాడేసినాము, మళ్ళీ కొన్ని ఏమో అటు ఇటు పడిపోయాయి. సో ఎందుకులే అని మళ్ళీ అట్లా కలపడం ఎందుకని తీసుకొచ్చిన అనమాట మళ్ళీ మొన్న స్పూన్ బౌల్స్ అన్నీ. యాక్చువల్లీ చాలామంది గణేషులను తీస్తున్నారు అనుకుంటా ఫుల్ అందరూ. మా గలీలో అయితే 3 గణేశాలు ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ వెనకాల ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడైతే చాలా పెద్ద గణేశాలు. ఇక్కడ చిన్నపిల్లలు పెట్టుకున్నట్టున్నారు. సో 3 గణేశాలు ఉన్నాయి. ఈ 3 ఇదైతే తీస్తున్నారు ఇక్కడ. వచ్చింది షేప్ వస్తుందో రాదో అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ ఒక 50% అయితే వచ్చింది షేప్. గణేశాన్ని స్కూల్లో పెట్టినామన్నమాట, బయట పెట్టలేదు. మళ్ళీ వర్షం వస్తుంది, గాలి వస్తుంది, అసలు ఏమైనా అయిందనుకో మళ్ళీ అనవసరంగా బాధపడాలని అక్కడ పెట్టలేదు. క్లాస్ రూమ్లో పెట్టినాం అనమాట. చూపిస్తాను నేను కిందికి వెళ్ళినప్పుడు. గణేష్ చతుర్థి రోజు కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. కొన్ని క్లిప్స్ కట్ చేసిన అనమాట. అసలు కుదిరలేదు. ఆ రోజు కొంచెం హడావిడి అయిపోయింది. నేను ఆ రోజు పాపకి ఫీవర్ ఉండే అనమాట, ఫుల్ ఫీవర్ వచ్చింది ఆమెకు. సడన్గా మోషన్స్ 104 ఫీవర్ వచ్చింది. నాకు చాలా భయం అయిపోయిండే. ఇంకా ఆ రోజు అంతా ఐ వాస్ నాట్ ఇన్ దట్ మూడ్ టు రికార్డ్. సో ఆ రోజే వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చాం అన్నట్టు మార్నింగ్. ఇక్కడ నియర్ బై దీన్ని ఏమంటారు, నాగోల్ సైడ్ తీసుకొచ్చినాం అనమాట, అక్కడ సైడ్ వెళ్ళి. సో
వినాయకుడిని తీసుకొని వచ్చే వరకే మాకు ఆ రోజు 11 అయిపోయింది. ఇంకా వచ్చి మేము ప్రిపరేషన్స్ చేసుకొని మేము రెడీ అయ్యి అవంతా చేసే వరకు ఈవినింగ్ అయింది. అంటే పాపను పడుకోబెట్టి మధ్యలో తనకు ఫుడ్ మళ్ళీ మేము ఫుడ్ ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో ఈవినింగ్ మేము ఇక్కడ పూజ చేసుకొని ఫాస్ట్ మమ్మీ వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, రండి తొందరగా అని. ఇంకా మేము ఇక్కడ పూజ చేసుకొని అక్కడికి వెళ్ళేసి వచ్చినాయి అనమాట. సో అందుకని హడావిడిలో ఉండే, అందుకే రికార్డ్ చేయలేదు. బొట్టు దేరా నువ్వు ఎవరు బేబీవి? నా బేబీ కాదా? మా అమ్మ తిట్టిందా? మా అమ్మ తిట్టిందా నేను? యాక్టింగ్ ఏమన్నది మా అమ్మ? నేను ఎందుకు ఏడ్చినావు నువ్వు? చెప్పు కుచ్చుకి. మా అమ్మ ఏమన్నది కన్నా నేను? ఏ అన్నదా? ఏ అన్నందుకు ఏడ్చినావా నువ్వు? ఏమంటే ఏడుస్తారు ఎవరైనా? సారీ నవ్వేసేవా ప్లీజ్ ప్లీజ్. వ్యోమిక మోదకాలని హ్యాండ్తో ఇట్లా అంటుంటే నేను ఏ అన్నా, అందుకని వ్యోమిక ఏడ్చిందంట. ఏడ్చి ఇప్పుడు నా బేబీ కాదు అని చెప్తుంది వ్యోమిక. అవునా? అంతేనా వ్యోమిక? మమ్మీ బేబీ కాదా నువ్వు? మాట్లాడవా నాతోటి? మాట్లాడతావా? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చూడండి మా బుజ్జి గణేష క్యూట్గా ఉన్నాడు కదా, ఫేస్ ఎంత క్యూట్గా ఉంది చూడండి. అండ్ ఈసారి అయితే సింపుల్గానే చేసామన్నమాట, ఓవర్ ద బోర్డ్ ఏం వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దగా పెట్టి కొంచెం మంచిగా చేద్దాం హోప్ఫుల్లీ. అంటే ఈసారి కూడా మంచిగా చేసాం పూజలు అవన్నీ, బట్ గ్రాండ్గా ఏం చేయలేదన్నమాట, సింపుల్గా డెకరేషన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తారు కదా, సో టీచర్సే ఇంకా వాళ్ళే ఫ్లవర్స్ ఇవన్నీ చేశారనమాట. సో అవే పెట్టి డెకరేషన్ చేసామన్నమాట, సింపుల్గానే చేసిండే. అండ్ యాక్చువల్లీ నేను తీసుకొచ్చిన అవి డెకరేషన్వి, బట్ ఏంటి అంటే మూలలు అవన్నీ ఉండాలి కదా, సో స్కూల్లో క్లాసెస్లో ఏంటంటే ఇట్లా ఎక్కువ ఏం కొట్టాము, సో అందుకని చేయలేకపోయింది అనమాట. అందుకే సింపుల్గా చేసాము. చూడండి మా పాప ఎంత క్యూట్గా మొక్కుతుందో. నాకైతే అసలు వినాయకుడిని తీయాలంటే ఏదో బాధ అనిపిస్తుంది అసలు. అయినో ఎక్కడికి వెళ్ళిపోడు అని చెప్పి, కానీ నేనేం చిన్నపిల్ల కాదు, కానీ ఆ ఫీలింగ్ అనమాట పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది నాకు తెలిసి ఆ ఫీలింగ్. నేను లాస్ట్ ఇయర్స్ నుంచి నేను కూడా ఇంతకుముందు అట్లనే అనుకుంటుండే, ఏముంది దాంట్లో దేవుడు ఎక్కడని దేవుడే కదా అని. బట్ పెట్టినాం కాబట్టి ఐ అండర్స్టాండ్ ద ఫీలింగ్. నాకు తెలిసి ఎవరైతే గణేషుని ఇంట్లో పెట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఇంకా ఏం చేయలేము, దిస్ ఇస్ ద ప్రాసెస్. సో హ్యాపీగా గణేషకి బాయ్ చెప్పి నిమజ్జనం చేసి వచ్చామన్నమాట. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండే, సో అక్కడే పెట్టి అందరం కలిసి తీసుకెళ్తామని చెప్పాం కదా, సో అట్లా అనమాట. అండ్ నేను ఇంతకుముందే చెప్పా కదా గణేష లడ్డు గురించి, మా డాడీయే కొన్నాడంటే. నేను అప్పుడు పైన పడుకున్నాను అనమాట, పాప పడుకోబెట్టి నేను కూడా అట్లానే పడుకుండిపోయాను. సో పాట అయిపోయింది అని చెప్పేసి నాకు కాల్ చేస్తే నేను సడన్గా కిందికి వచ్చినాక నేను అబ్జర్వ్ చేయాలి ఎవరు కొన్నారో అని కూడా అడగలేదు. కానీ లాస్ట్కి నాకు అర్థమైంది మా డాడీ ఉన్నాడని. అంటారు కదా లక్ ఉంటేనే గణేష లడ్డు మన చేతికి వస్తుందని, సో అట్లా హ్యాపీ థింగ్ అనమాట. యాక్చువల్లీ మా డాడీ కొనడం ఆల్మోస్ట్ 5th or 6th టైము. ఏదో అనుకోకుండా ప్రతిసారి అనుకోకుండానే కొన్నాడు అనమాట. కొనాలి అన్నట్టు కాకుండా, అంటే పాట పాడతారు కదా, సో సడన్గా స్టాప్ అవ్వడం అట్లా అనమాట. సో మా పాపనే తీసుకోవాలి లడ్డు ఫస్ట్ అని చెప్పేసి రా అని చెప్పి ఆమె తలపైన పెట్టిండే అనమాట ఫస్ట్. ఇంకా ఇంట్లోకి హారతి తీసుకొచ్చాక ఆమెనే లోపల పెట్టమని చెప్పిండే. సో ఇంకా తను కూడా హ్యాపీగా పెడుతుంది, దేవుడిది ఏం చేయమన్నా మంచిగా చేస్తుంది అనమాట. ఇంకా చిన్న లడ్డు ఉంటుంది కదా దేవుడి చేతిది, సో అది ఈ ఆంటీ వాళ్ళు కొన్నారనమాట. సో వీళ్ళు ఆ చిన్న లడ్డు తీసుకొని వెళ్ళినారు, మేము పెద్ద లడ్డు కొన్నాము. నిమజ్జనం చెయ్యాలంట నాన్న, చెయ్యాలి నాన్న. నువ్వు మా అమ్మ డాడీ దగ్గర ఉంటున్నావు, మళ్ళీ గణేష కూడా మా అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళాలి కదా. వాళ్ళ మా అమ్మ డాడీ పిలుస్తుర్రు అంట గణేష్ అని. బాయ్ చెప్దాం, ఓకేనా? హ్యాపీగా బాయ్ చెప్పాలి, చేసుకొని బాయ్ గణేష్ అని చెప్పి వాటిలో పెట్టి వద్దాం గణేష్, ఓకే? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం. మరి ఎక్కడ పెడదాం గణేష్ అని? మన హోమ్కి తీసుకెళ్ళిపోదామా మళ్ళీ? సరే. గణేష ఫెస్టివల్ అంటేనే హ్యాపీ ఫెస్టివల్ మాకైతే, ఎందుకంటే మేము ఇక్కడ పెట్టాము, మమ్మీ వాళ్ళు అక్కడ పెట్టిండే, నాకు అటు ఇటు హడావిడి తిరగడం హ్యాపీ అనిపిస్తుంది అట్లా. అండ్ ఇంకా డ్యాన్స్ ఉట్టి కొట్టడం ఇవన్నీ ఏం చేయలేదు ఈసారి, లాస్ట్ ఇయర్ చేసిండే. అదే ఫన్ అనిపిస్తుంది. కాకపోతే ఈసారి వర్షం పడుతుందని ఇంకా తొందరగా వెళ్ళినాం.
వెళ్ళిపోయి ఏం చేస్తావు? చూస్తావా? వాటర్లో వేసిపోతాను నాన్న. అట్లా పెడతారు, వేయరు అట్లా వాటర్లో పెట్టేసి వెళ్తాం అంతే కదా. అంటే నీతో పాటు మళ్ళీ గణేష్ రాడు. ఎందుకు ఏడిపిస్తామని? అసలు ఏడుస్తుందంటే నీతో పాటు గణేష్ రాడు నాన్న మళ్ళీ. ఎందుకు? మన హోమ్ లో గణేష్ లేడా? ఉన్నాడు కదా నాన్న, మన కారులో కూడా ఉన్నాడు కదా గణేష్. వీళ్ళు ట్రాలీలో వెళ్తున్నారు. ఏం చేస్తున్నావు? ఏసీని అట్లా టెస్ట్ చేయాలి, వస్తుందా లేదా అని? వస్తుందా? ఓకే. యాక్చువల్లీ మేము కూడా ట్రాలీలో వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా పాప ఉంది కదా, తనతో అవ్వదు, కుదరదు, అనవసరంగా మధ్యలో వర్షం వచ్చినా కూడా ఫుల్ వెట్ అయిపోతుంది, అసలే తనకి ఫీవర్ ఉందని చెప్పినా కదా, సో ఎందుకులే అని వెళ్ళలేదన్నమాట. కానీ అదొక వైబ్ కదా, అట్లా అట్లా వెళ్ళడం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళలేం కదా అట్లాంటివన్నీ. సో అది చూడండి, ఇక్కడ అసలు చాలా రూడ్గా పడేస్తున్నారు నాకు. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను నిమజ్జనంకి, నాకు ఎట్లనో అనిపించింది, అబ్బా చిన్న గణేష్ తెచ్చుకొని మనమే ఇంట్లో నిమజ్జనం చేసుకుంటేనే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు ఇది చూసినాక. నిమజ్జనం అయిపోయింది, చెర్లపల్లి చెరువులో చేసినాం అనమాట. ఇంకా వాళ్ళందరూ ట్రాలీలో వచ్చినారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా మేము కూడా వెళ్తున్నాం, అయిపోయింది అనమాట. మా వ్యోమికకి మాత్రం ఒకటి, వ్యోమిక మన గణేషుని నిమజ్జనం చేసినామా? కాదు కాదు, చేయలే, మా గణేషుని నిమజ్జనం చేయలే, ఓన్లీ మా మమ్మీ వాళ్ళ గణేషుని నిమజ్జనం చేసినాం అనమాట. అట్లా చెప్పినాం అనమాట వేమికకి కదా వేమిక. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్. సౌండ్ ఏంటి చెప్పలేదు. బాయ్ 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 చెప్పు. బాయ్.